ఒకసారి ఈ మనిషి పెట్టిన కామెంట్ చూడండి, ఇండియన్స్ ఆర్ డర్టీ అంట. ఈ కామెంట్ ఇప్పుడే చూసాను నేను. చేద్దాంలే వీడియో అనుకున్నా కానీ వెళ్ళే దారిలోనే చేసేస్తున్నాను. నా అసలు కడుపు మండిపోయింది ఆ కామెంట్ చూసి. నాకు విషయం చెప్పు, ఇప్పుడు మీ అక్కయ్య గారు, మీ చెల్లెలు గారు, అంత నీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులు అంతెందుకు నువ్వు కూడా ఇండియనే కదా. ఇప్పుడు ఇండియన్స్ ఆర్ డర్టీ అంటే మీ ఫ్యామిలీని మొత్తాన్ని తీసుకెళ్ళి నువ్వు దాంట్లో పెట్టినట్టే కదా. ఇప్పుడు నీ కుటుంబాన్ని మొత్తం నువ్వు డర్టీ అనుకున్నట్టే కదా. అసలు ఏ మైండ్ సెట్, ఎంత ఏజ్ అంత వచ్చింది, కొంచెమైనా బుద్ధి జ్ఞానం లేకుండా తయారవుతున్నారు మీరు. ఒక పక్క యుఎస్ సైడ్ నుంచి తారీఫ్స్ అని చెప్పి, లేకపోతే బంగ్లాదేశ్ సైడ్ నుంచి, పాకిస్తాన్ సైడ్ నుంచి ఇంత నెగిటివిటీ ఇండియాకి వస్తున్న ఈ టైంలో నువ్వు ఇలాంటి కామెంట్స్ పెట్టినావు. రేపొద్దున నా వీడియో ఎవరన్నా చిన్నపిల్లలు చూస్తారు, వాడు చూసి కామెంట్ బాక్స్లోకి వెళ్ళి ఫస్ట్ నీ కామెంటే చూసి ఓహో ఇండియన్స్ ఆర్ పీపుల్ ఆర్ డర్టీయా అని చెప్పి నువ్వు వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఇలాంటివి ఇంజెక్ట్ చేస్తా కూర్చుంటున్నారు కదరా. నేనేం అప్లోడ్ చేశాను? ఎవరో ఒక అతను కిచెన్ చూపించండి అయ్యా అని అడిగితే ఆయన అడిగిన దానికి మా యూనివర్సిటీలో మేము వంట చేసుకునే కిచెన్ నేను చూపించాను. దానికి నువ్వు ఇండియన్స్ ఆర్ డర్టీ అని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఇలాంటి వాళ్ళు పాకిస్తాన్ కన్నా డేంజర్ లాగా కనిపిస్తారు అప్పుడప్పుడు. నాకు ఇలా చూస్తేనే భయం వేస్తుంది. మరి ఇలాంటి వాళ్ళని ఏమంటారో మీ అభిప్రాయం దీని మీద ఏంటో కామెంట్లో చెప్పండి మావా.